మేడం, నవంబర్ మాసంలో ఈ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలి. అటు చాలా మంచి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది మనం చూసామంటే ఎక్కడో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. అలాగే 11th అండ్ 12th లాట్ కూడానే ఉన్నారు. అంటే శని గ్రహం. అందుకనే ఏలినాడ్స్ అని ఉంది. సో హ్మ్. ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది ఏంటంటే మనకి యాంగ్జైటీ ఇష్యూస్ అనేది ఇస్తుంది. దేంట్లో అంటే కెరియర్ పాత్‌లో అంటే ఏంటి చాలా బావుంది. నేను బావున్నాను అనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి అడ్డంగా అనేది పెడుతూ ఉంటుంది. టెన్షన్ అనేది ఉంటూ ఉంటుంది. యాంగ్జైటీ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటుందనమాట. అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉండదు. అంటే ఏంటి మనకి పక్కనున్న వాళ్ళు కూడా మనకి సహకరించరు. హ్మ్. అంటే అటు మనం దేనికి ఉద్యోగ రీత్యా కొలీగ్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ ఏంటంటే మనం ఒక పని చేసాం, మనం దాన్ని పూర్తి చేసామంటే పక్క వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు చేసామని వాళ్ళు క్రెడిట్ క్రెడిట్ తీసేసుకుంటారు. తీసుకునే హ్మ్. ఒక సింపుల్ ఎగ్జామ్ కింద చెప్పాలి అంటే అలా ఉంటుంది. ఓకే. మరి ఈ రాశి వారు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి? వీళ్ళు తప్పక ఫస్ట్ అయితే పంచముఖి, తర్వాత అయితే 7 సప్తముఖి అని. సప్తమికి. హ్మ్. ఇవి 2 మాత్రం తప్పక ధరించాలి. అదొకటి కాకుండా ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంది కనుక స్పెషల్ రుద్రాక్షలు కూడా ఇవ్వచ్చు వీళ్ళకి. అటు దాంపత్య జీవితంలో వీళ్ళకి ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి గౌరీ శంకర్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో మనం చూసామంటే వీళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. పిల్లల్ని సెటిల్ చేస్తారు కానీ వాళ్ళ మీద ఖర్చులనేవి చాలా చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే 5థ్‌లో మనకి జూపిటర్ ఉన్నప్పటికీ అంటే ఈ రాశికి అధిపతి ఉన్నప్పటికీ లక్ ఫేవర్ అయినప్పటికీ కొంతవరకు మనకి నెగెటివ్ ఇది కూడా మనకి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం అనేది మంచిది. కానీ ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష వీళ్ళు ధరిస్తే చాలా చాలా మంచిది. అలాగే మన రెమెడియల్ మెషర్స్ చెప్పాలి అంటే కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే అటు విష్ణుమూర్తికి కృష్ణుడు నేను చెప్పాను కదా! హ్మ్. కృష్ణుడు ఇస్కాన్‌లో చాలామంది ఉంటారు భక్తులు. సో అటు విష్ణుమూర్తిని కొలవడం, అలాగే ఏ గురువునైనా కొలవడం. ఒక గురువు దగ్గర కావాలంటే వీళ్ళు ఉపదేశం తీసుకుని మంత్రోపదేశం అయినా సరే జపం చేయడం కానీ, వాళ్ళు చెప్పింది పాటించడం కానీ చేయడం అనేది చాలా చాలా మంచిదనమాట. కానీ వీళ్ళకి ఏలినాడ్స్ అనే ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నెత్తి మీదే ఉంది కనుక అటు హెల్త్ రీత్యా అంటే అటు మెంటల్ స్టెబిలిటీ అంటే యాంగ్జైటీ ఇష్యూస్ అంటే మనం ఏంటంటే ఫిజికల్‌గా కూడా కొంతవరకు చూసుకోవడం, జాగ్రత్త పడడం అనేది మంచిదనమాట. సో తప్పక వీళ్ళు గురువు కింద వెళ్ళి గురువు చెప్పింది పాటించడం. ఎందుకంటే గురువు ఎప్పుడు మంచిగే చెప్తాడు కనుక, మన మంచికే చెప్తాడు కనుక తప్పక చేయడం మంచిది. అలాగే కార్తీక మాసం అంతా కూడా శివ దర్శనం చేసుకోవడం, అలాగే పుణ్య నది స్నానాలు చేయడం అంటే శివుడిని ఆలయం దర్శించుకోవడం, అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం అనేది మంచిదనమాట.